Okay, students, good afternoon. So, yesterday class lo manam motion of center of mass gurinchi discuss chestunara. So, motion of center of mass does not change whenever there is no external force acting on the system. And moreover, because of internal forces, there is no change in motion of center of mass. So ఈ రెండు కూడా మనం ఎస్డే క్లాస్లో డిస్కస్ చేసాం. దీస్ ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దేర్ ఈజ్ నో నెట్ ఆర్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. సెంటర్ ఆఫ్ మాస్, మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్. అంటే సెంటర్ ఆఫ్ మాస్, మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటే చేంజ్ అవుతుంది. whenever some quantity of external force acting on the system, motion of center of mass will be changes. Okay, or position of center of mass will be changes. There is no external force, there is no change in center of mass. And moreover, because of internal forces, so there is no change in center of mass. Because enduku net internal force will be always zero inside the system according to Newton's third law. సో మనం ఆల్రెడీ అది ఎస్డే క్లాస్లో డిస్కస్ చేసాం. సో అలాగే నిన్న మనం కొన్ని ప్రాబ్లమ్స్, 1 or 2 ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేశారు కదా. సమ్ మోర్ ప్రాబ్లమ్స్ అబౌట్ మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ జాగ్రత్త చూడండి ఇక్కడ. సో ఒక ప్రాబ్లం ఎప్పుడు కూడా కామన్గా అడుగుతూ ఉంటాడు అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. సో ఎ మ్యాన్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ప్లాంక్ ఎట్ వన్ సైడ్ హూజ్ మాస్ ఈస్ 40 kg. సో ప్లాంక్ అనేది జనరల్గా ఎక్కడ ఉంది? వాటర్ సర్ఫేస్ మీద ఉంది. ఇక్కడ దెర్ ఈజ్ నో ఫ్రిక్షనల్ ఫోర్సెస్ బిట్వీన్ దట్ ఈజ్ వాటర్ సర్ఫేస్ అండ్ ఆల్సో ప్లాంక్. ఓకే, ఇక్కడ ఫ్రిక్షన్ దేనికి ఉందంటే మ్యాన్కి ప్లాంక్కి ఉంది అంతే. ప్లాంక్ కావచ్చు, బోట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. జాగ్రత్త చూడండి ఇక్కడ. నేను ఒక అప్లికేషన్ కూడా చెప్పాను. సపోజ్ దిస్ ఇస్ ద ప్లాంక్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. సో వాటర్ సర్ఫేస్ మీద ఉంది ప్లాంక్. ఓకే, ప్లాంక్ అనుకోండి, మీరు ఏదైనా బోట్ అనుకోండి, ఎట్లయినా నో ప్రాబ్లం, లైక్ దిస్. సో వీడు ఇక్కడ ఉన్నాడా పర్సన్ ఆర్ మ్యాన్, వాట్ ఎవర్ ఇట్, బాయ్. సో ఎంత వీడి వెయిట్ ఎంత అంటే క్యాపిటల్ ఎం అనుకోండి. వీడి వెయిట్ వచ్చేసేసి 40 kg. సో వీడు చూడండి ఒకసారి 40 kg. అండ్ ప్లాంక్ మాస్ వచ్చేసి దీని మాస్ స్మాల్ ఎం అనుకుందాం. ఎంతనా? 20 kg. ప్లాంక్ మాస్ స్మాల్ ఎం 20 kg. వీడు ఏ మ్యాన్ మూవ్స్ 4 మీటర్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. ప్లాంక్ని బేస్ చేసుకుని ఎంత మూవ్ అయ్యారా? 4 మీటర్ మూవ్ అయ్యాడు. జాగ్రత్త చూడాలి. 4 మీటర్ అనేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. సో 4 మీటర్ ఈజ్ ద చూడరా displacement of man with respect to boat or plank, ఏదైనా కావచ్చు. 4 meters displacement of the man with respect to plank. జాగ్రత్త చూడండి. వీడు 4 మీటర్ మూవ్ అయ్యాడు. దేని మీద? ప్లాంక్ మీద. డ్యూరింగ్ ద మోషన్ ప్లాంక్ ఏమవుతుంది? బ్యాక్ సైడ్ మూవ్, దట్ ఈస్ ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతుంది. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. వాడు అడిగింది ఇక్కడ చూడండి ఒకసారి. ఏ మ్యాన్ మూవ్స్ 4 మీటర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాంక్. ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ ఎంత? ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అడగొచ్చు. అట్లాగే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కూడా అడగచ్చు. అంటే గ్రౌండ్ మీద చూసేవాడికి, ఓకే, అంటే షోర్ మీద, షోర్ నియర్గా షోర్ ఉంది, షోర్ ఇంకా చూసేవాడికి వీడు ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతాడు. ప్లాంక్ వెనక్కి వెళ్తున్నారా? వీడు సపోజ్ వీడి డైరెక్షన్ ఇట్లా మూవ్ అవుతున్నాడు. సో ప్లాంక్ వాడికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక్కడ there is no external force acting on the system, so center of mass of the system does not change. Motion of center of mass does not change. Okay, జాగ్రత్త. So 4 meter is the displacement of the man with respect to the plank. Okay. సో సపోజ్ ప్లాంక్ ఈ డైరెక్షన్లో మూవ్ అయింది. వీడి మూవ్ అయ్యాడు కదా, వీడి డైరెక్షన్లో మూవ్ అయ్యాడా? ఓకే, సో ఇది డిస్ప్లేస్మెంట్ అనుకుంటారా. ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద
ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు ది గ్రౌండ్ ఇక్కడ రాస్తున్నాను కదా. సో క్యాపిటల్ ఎమ్ మాస్ ఆఫ్ మ్యాన్, స్మాల్ ఎమ్ మాస్ ఆఫ్ ప్లాంక్, ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్న, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే జాగ్రత్త చూడండి, వీడు ఎప్పుడైతే ఇది మూవ్ అవుతున్నాడో ప్లాంక్ మీద వాడు 4 మీటరే మూవ్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే వీడు ప్లాంక్ బేస్ చేసుకునేది 4 మీటర్ మూవ్ అయ్యాడు. అదే గ్రౌండ్ మీద ఉన్నటువంటి అబ్జర్వర్ బేస్ చేసుకుని వాడు ఎంత మూవ్ అయ్యాడు, 4 మూవ్ అయ్యాడు, 4 మూవ్ అయ్యాడు. ఓకే వాడి డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 4 మైనస్ ఎక్స్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎస్టే క్లాస్ చెప్పాను. సపోజ్ వీడు 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 సడన్ వెలాసిటీ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అనుకుందాం, ఒక 10 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతున్నాడు అనుకుందాం. ఓకే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ బోట్ కూడా 10 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంటే వాడి రిలేటివ్ వెలాసిటీ ఎంత విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ రిలేటివ్ వెలాసిటీ అంటే 0. ఎందుకు వాడు 10 మీటర్ పర్ సెకండ్ వెళ్తాడు, బోట్ బ్యాక్ సైడ్ వాడు 10 మీటర్ పర్ సెకండ్ తీసుకెళ్తుంది. వాడు ఎప్పుడు చూసినా కూడా అక్కడే ఉంటాడు అబ్జర్వర్ బేస్ చేసుకుంటే. ఓకే అది అక్కడ మనం లాజిక్ ఆలోచించాల్సింది. ఓకేనా? సో జాగ్రత్త చూడండి. ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. వాడు అడిగింది ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అడిగింది. నేను మీకు ఆల్రెడీ మన క్లాస్ చెప్పాను కదా. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం బై క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఇంటూ ఎల్. సో ఎల్ అనేది ఏంటి, దిస్ ఈస్ ద ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4, దిస్ ఈస్ ఎల్. L equal to 4 meter. This is displacement of the man with respect to the plank. Okay. So చూడండి ఒకసారి మనకి ఏం కావాలి ఇక్కడ, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ కావాలి. సో ఇక్కడ ప్లాంక్ మాస్ వచ్చేసి ఎంత, స్మాల్ ఎమ్. క్యాపిటల్ ఎమ్ అనేది ఏంటి, మాస్ ఆఫ్ ద మ్యాన్. చూడండి ఇక్కడ లాజికల్ చిన్న ట్రిక్ చూడండి ఒకసారి. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ కావాలంటే మాస్ ఆఫ్ ద మ్యాన్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఇంటూ length of the, that is displacement of the man with respect to the plank వేస్తే సరిపోతుంది. అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ కావాలి అంటే మ్యాన్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాంక్ వేస్తే సరిపోతుంది, వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మనకి సపోజ్ వీడు ఈ డైరెక్షన్ మూవ్ అయ్యాడుగా, దాన్ని మనం ఎక్స్ డాష్ అనుకున్నాం. ఏంటి ఎక్స్ డాష్ అనేది ఏంటి, డిస్ప్లేస్మెంట్. ఇది నాకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. నాకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ కావాలి విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. ఎక్స్ డాష్ అనుకోండి. సపోజ్ ఎక్స్ డాష్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనుకోండి. అప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఎట్లా చూడండి సార్, ఏం కావాలి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. సో మ్యాన్ కావాలి, ఇక్కడ ఏంటి బోట్, ఇది బోట్ డిస్ప్లేస్మెంట్. బోట్ డిస్ప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఏమైంది, మ్యాన్ వచ్చింది, మ్యాన్ బై టోటల్ మాస్ ఇంటూ ఎల్ వచ్చింది. అదే ఎక్కడైతే ఎక్స్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ అనేది మ్యాన్ డిస్ప్లేస్మెంట్. సో అప్పుడు ఏమైంది, బోట్ మాస్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఇంటూ ఎల్ వస్తుంది, అంతే. రివర్స్ వస్తుందా. సపోజ్ ఇది స్మాల్ డిస్ప్లేస్మెంట్ అనుకోండి. సో ఇది బిగ్గర్ మాస్ కాబట్టి బిగ్గర్ మాస్ డివైడెడ్ బై టోటల్ మాస్, అంటే ఆపోజిట్ వేసుకోవాలి అంతే. జస్ట్ ఇది ఏంటిది, బోట్. ఏంటిది, బోట్. ఇది బోటు లేదా ప్లాంక్ అనుకోండి. బోట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద మ్యాన్ బై టోటల్ మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాంక్ ఇంటూ ఎల్. ఇక్కడ ఎక్స్ డాష్ అనేది ఏంటి, మ్యాన్. దిస్ ఈజ్ మ్యాన్. ఎం అనేది ఏంటి, మాస్ ఆఫ్ ద ప్లాంక్ ఆర్ బోట్. రివర్స్ చేయాలి, చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. డైరెక్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది మళ్ళీ మనం సాల్వ్ చేద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ. సో మనకు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఇది కాదు, ఎక్స్ డాష్ కాదు, మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ ఇక్కడ. అది కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు కదా. ఇది ఆల్రెడీ ఎట్లా వచ్చిందో కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో
నెక్స్ట్ డే క్లాస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోర్డ్ విత్ రెస్పెక్ట్ ద గ్రౌండ్ x ఈజ్ ఈక్వల్ టు m డివైడెడ్ బై m ప్లస్ m ఇంటూ n. ఓకే, ఇది నెక్స్ట్ ప్రాబ్లం తర్వాత చూద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఎంత? క్యాపిటల్ M వచ్చేసి 40 డివైడెడ్ బై, సో టోటల్ మాస్ ఇది m 40 ప్లస్ స్మాల్ m వచ్చి 20 అంటే 60 ఇంటూ l వచ్చి 4. 0 0 getting cancelled, 2 2s are 2 3s are. So x is equal to 4 into 2 8 by 3 meters. 8 by 3 meters. This is the displacement of the board. Displacement of the board right with respect to the ground. Displacement of the board with respect to the ground. ఇప్పుడు నాకు గ్రౌండ్, ఇప్పుడు వీడు బోర్డ్ని బేస్ చేసుకుని 4 మీటర్ మూవ్ అయ్యాడు. అదే గ్రౌండ్ బేస్ చేసుకుని ఎంత మూవ్ అవుతాడు? ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు ఎక్స్ డాష్ కావాలి. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 4 మైనస్ ఎక్స్ అంతే. ఎక్స్ డాష్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ ఎక్స్ చేసినా ఉంటే నేను ఇందాక ఫార్ములా చెప్పాను, అది రాసినా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. 4 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత? 8/3. సో 12 మైనస్ 8, 12 మైనస్ 8/3 ఎంత అవుతుంది? ఇది ఇట్ ఈస్ 4/3 అంటే 1.33 మీటర్. 4/3 or 1.33 మీటర్. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అనా. బాగా గుర్తుపెట్టుకోవాలి, గ్రౌండ్ అది. అదే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద బోట్ అయితే 4 మీటరు. ఓకే, నేను ఇందాక చేసే ఫార్ములా చూడండి ఒకసారి. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను? దిస్ ఈజ్ ద మ్యాన్ కాబట్టి ఆపోజిట్ మాస్ వేసుకోవాలి. m స్మాల్ m డివైడెడ్ బై m ప్లస్ m ఇంటూ n. ఈ ఫార్ములా ద్వారా వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇదే ఆన్సర్ వస్తుంది చూసుకోండి కావాలంటే. స్మాల్ m వచ్చి 20 డివైడెడ్ బై m ప్లస్ m ఎంత? 60 ఇంటూ l ఎంత? 4 ఎస్. 0 0 getting cancelled, 2 2s are 2 3s are. X dash is equal to 2 into 2 4 divided by 3. This is what we want. X dash equal to 4/3, same 4/3. ఎట్లయినా చేయొచ్చు. ఇక్కడ మీరు లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోర్డు వచ్చినప్పుడు మ్యాన్ మాస్ వేసుకోవాలి పైన డివైడెడ్ బై టోటల్ మాస్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అడిగితే మాస్ ఆఫ్ బోర్డ్ డివైడెడ్ బై టోటల్ మాస్ వేసుకోవాలి, రివర్స్ వేసుకోవాలి అంతే. లేదంటే జనరల్ మన ఫార్ములా మీకు గుర్తుంటే కనుక డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఎట్లయినా ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది కూడా నేను క్లాస్లో చెప్పాను. ఓకేనా? సో ఈ ప్రాబ్లం వరకు రాసుకుంటారా, అది వేరే ప్రాబ్లం, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంతవరకు రాసుకోండి. రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దారా. ఇన్ ద ప్రాబ్లంలో 1 మ్యాన్ ప్లేస్డ్ ఆన్ ద బోట్ ఆర్ ప్లాంక్. ఇందాక ఒక వ్యక్తి ఉన్నాడు బోట్ మీద, ఇప్పుడు ఇద్దరు ఉండాలి. 2 boys are placed on the plank of length 4 meter. చూద్దాం సెకండ్ ప్రాబ్లం జాగ్రత్త చూడండి. దిస్ ఈజ్ వాట్ ప్లాంక్ లేదా బోట్ ఏదైనా అనుకోండి జస్ట్. సో ఎంత ఉంది? ఇది 4 మీటర్ ఉంది. జాగ్రత్త చూడండి. ఒకడు ఇక్కడ ఉన్నాడు, వీడు మాస్ మనం m1 అనుకుందాం. దట్ ఈజ్ వీడు ఎంత ఇచ్చాడు అంటే 40 kg ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉన్నాడు, వీడు m2 అనుకుందాం. వీడి మాస్ వీడు ఎంత ఇచ్చాడంటే 30 kg ఇచ్చాడు. వీడి మాస్ 30 kg ఇచ్చాడు. 2 boys are placed on the plank of length 4 meter. They are moving oppositely by 2 meter with respect to plank. ఇజ్జారు చూడాలి. 2 meter with respect to plank. They are moving each other with respect to plank. Plank బేక్ చేసుకుని వీడి ఇటు మూవ్ అయ్యాడు, వీడి ఇటు మూవ్ అయ్యాడు, ఇద్దరు కూడా. సో ఎంత మూవ్ అయ్యారు? 2 meter వీడు మూవ్ అయ్యాడు, 2 meter వీడు మూవ్ అయ్యాడు with respect to the plank. అయితే ఇక్కడ చూడండి, mass of boys and plank is 40 kg, 30 kg and 20 kg respectively. So plank mass దీన్ని మనం m3 అనుకుందామరా. ఎంత ఇది? జస్ట్ 20 kg respectively. Find displacement of the plank in water with respect to ground. Displacement of the plank with respect to ground. ఓకేనా? సో మరి ఈ ప్లాంక్ ఒకసారి చూడండి.
జనరల్ కింద సెంటర్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇక్కడ 40 kg దగ్గరగా ఉంటుంది కాబట్టి సపోజ్ ఇది ఇక్కడ ఉంటుంది అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ సిఎం సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్ కదా, ఓకే, బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్. అది అక్కడే ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుంది. సో బాయ్, సో వీడు వచ్చాడు, వీడు వచ్చాడు అబ్బాయి, ఇది ఎంత ఎంత డిస్ప్లేస్ అయింది అంటే జస్ట్ ఎక్స్ డిస్ప్లేస్ అయింది. ఎక్స్ అనేది ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. మనం అన్నీ కూడా గ్రౌండ్ బేస్ చేసుకుని చేయాలి అన్న, మనం అన్నీ కూడా గ్రౌండ్ బేస్ చేసుకుని చేయాలి. ఓకే చూడండి ఒకసారి, వీడు 2 మీటర్ ఇటు మూవ్ అయ్యాడు, అప్పుడు ప్లాంట్ ఇటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది, ఆపోజిట్ మూవ్ అవుతుంది. అంటే వాడు 2 మీటర్ దేని బేస్ చేసుకుని మూవ్ అయ్యాడు, బోర్డ్ని బేస్ చేసుకుని మూవ్ అయ్యాడు, అంటే ప్లాంట్ని బేస్ చేసుకుని 2 మీటర్ మూవ్ అయ్యాడు. అయితే మనకు కావాల్సింది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వీడు మూవ్ అవుతున్నాడు, ఆ ప్లాంట్ వాడు బ్యాక్ సైడ్ తీసుకెళ్తుంది, అంటే వాడు ఎందుకు మూవ్ అయ్యేట్టు 2 - x, ఎందుకంటే ఆపోజిట్ కదా, నెగిటివ్ x యాక్సిస్. ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ప్లాంట్ డైరెక్షన్ ఇదేనా. సో వాడు ఇటు మూవ్ అయ్యాడు కాబట్టి, సో వాడు గ్రౌండ్ బేస్ చేసి ఎంత మూవ్ అయ్యాడంటే జస్ట్ x, దట్ ఈస్ -x. అంటే ఇక్కడ -x అనేది ఎందుకు -x అంటే దట్ ఈస్ 2 - x. 2 - x అనేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే ఫస్ట్ మ్యాన్, వీడు ఫస్ట్ మ్యాన్ అనుకుంటారా, వీడి సెకండ్ ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి. ఎక్స్ అనేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఓకే. ప్లాంట్ కదా, దాని మాస్ వచ్చేసి ఎంత, జస్ట్ m3. దీన్ని మీరు డెల్టా x3 కూడా అనుకోవచ్చు. m3 = 20 kg మాస్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి, మన ఫార్ములా అయితే ఇక్కడ 3 ఉండే కాబట్టి 1 2 3 మాస్ ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్. సో డెల్టా xcm, m into delta xcm, m అనేది టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ కదా, టోటల్ మాస్ m capital M equal to m1 plus m2 plus m3. already I told you, okay, in yesterday class. Okay, so m delta xcm is equal to m1 delta x1 plus m2 delta x2 plus m3 delta x3. This is the formula. So idantha 0 because of there is no change in position of center of mass. Okay, it is 0. So remaining m1 delta x1 plus m2 delta x2 plus m3 delta x3. ఇప్పుడు ఒకసారి చూడండి, డెల్టా x1 అనేది ఏంటిరా, డెల్టా x1 అనేది ఏంటంటే m1 అంటే మాస్ ఆఫ్ ద మ్యాన్ కదా, డెల్టా x1 అనేది ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫస్ట్ మ్యాన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 40 kg మ్యాన్ అని రాద్దాం. ఇప్పుడు 40 kg కదా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 40 kg మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్న. ఎంత గ్రౌండ్ బేస్ చేసి అయితే మూవ్ అయ్యాడు, వాడి మూవ్ అవుతున్నాడు, బోర్డ్ బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి 2 - x. వాడు బోర్డ్ బేస్ చేసుకుని 2 మీటర్ మూవ్ అయ్యాడు, అయితే గ్రౌండ్ బేస్ చేసుకుని ఎంత మూవ్ అయ్యాడు అంటే 2 - x. అట్లాగే డెల్టా x2 చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 30 kg మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత చూడండి ఒకసారి, వాడు ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యాడు, బోర్డు కూడా వాడు ఎక్కడ తీసుకెళ్తుంది, అదే డైరెక్షన్లో తీసుకెళ్తుంది బోర్డు కూడా, ఆ ప్లాంట్ కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి. సో అప్పుడు ఎంత అవుతుందా, వీడు 2 బోర్డుగా x 2 + x కాకపోతే నెగిటివ్ x మూవ్ అయ్యాడు కాబట్టి మైనస్, అది ఇంపార్టెంట్. నెగిటివ్ సైడ్ మర్చిపోయారంటే ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. ఓకే -2 + x. ఓకే, సో డెల్టా x1 తెలుసు, డెల్టా x2 తెలుసు, ఇది డెల్టా x3 నేనా. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసి డెల్టా x3 దట్ ఈస్ నథింగ్ బట్ x, m3 కూడా తెలుసు కాబట్టి, సో మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలా, దీన్ని మనం ఏమనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇంకా 0 ఈజ్ ఈక్వల్ టు m1 అంటే ఎంత 40 కదా, 40
డెల్టా x1 అంటే ఎంత 2 మైనస్ x ప్లస్ 30 మైనస్ ఆఫ్ 2 ప్లస్ x మైనస్ ఆఫ్ 2 ప్లస్ x అన్నప్పుడు ఈ మైనస్ ఇట్లా రాసేస్తున్నారా మైనస్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ డెల్టా x3 సో m3 ఎంత బాయ్ 20 ఇంటూ మైనస్ ఎక్స్ ఇది మైనస్ ఎక్సే కదా ఎందుకు మైనస్ ఎక్స్ ఆపోజిట్ కాబట్టి ఓకే డేటా రాసేసాను సో 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఒకసారి 40 ఇంటూ 2 80 మైనస్ 40x మైనస్ 30 ఇంటూ 2 60x మైనస్ 30x సారీ మైనస్ ఇది 16 అనా ఇది 30x రా మైనస్ 20x ఓకే ఇప్పుడు ఎంత చూడండి ఒకసారి ఇది 80 మైనస్ 60 ఎంత 20 మైనస్ ఇది మొత్తం చూడండి 40x మైనస్ 30x అండ్ మైనస్ 20x సో ఓవరాల్గా ఎంత అయింది బాయ్ కరెక్ట్గా చేసామా మైనస్ 2 కదా ప్లస్ ఒకసారి చూడండి ఒకసారి ఎంత ఇది 40 70 దిస్ ఈజ్ 90x రా సో 20 ఈజ్ ఈక్వల్ టు 90x 0 0 getting cancelled x is equal to 2/9 meter. Yes, this is the displacement of the plank with respect to the ground, so 2/9 meter. అదే displacement of the first man with respect to ground కావాలి ground అడిగితే 2 minus x 2 నుంచి x minus x ఓకేనా అదే displacement of the second man with respect to ground అడిగితే 2 plus x మైనస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ అంతే ఓకే 2 plus x అది రాసుకో ఓకేనా సో మనం ఇప్పుడు దాకా డిస్ప్లేస్మెంట్ వాడు ఇస్తే కనుక మనం డిస్ప్లేస్మెంట్లో బోట్ ఎంత మూవ్ అయింది లేదా ప్లాంక్ ఎంత మూవ్ అయిందో మనం క్యాలిక్యులేట్ చేసాం అదే పర్సన్ వెలాసిటీతో మూవ్ అవుతుంటే కూడా సో మనం సేమ్ ఫార్ములా యూజ్ చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం అది కూడా సో ఇన్ కేస్ ఆఫ్ వెలాసిటీస్ తీసుకుంటే సపోజ్ దిస్ ఈస్ ద బోట్ ఓకేనా ఇంకా పర్సన్ మూవింగ్ విత్ వెలాసిటీ v అనేది వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్ జాగ్రత్త చూడండి కేర్ఫుల్ చూడండి v అనేది ఏంట్రా వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్ మ్యాన్ అవ్వచ్చు డాగ్ అవ్వచ్చు మంకీ అవ్వచ్చు ఏదైనా తీసుకోవచ్చు v అనేది వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్ వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్ సో వీడు మూవ్ అవుతున్నాడు సో బోటు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందా అప్పుడు ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది సో దాని వెలాసిటీ v2 అనుకుందాం దీని మాస్ m2 అనుకోండి వీడి మాస్ m1 అనుకోండి ఓకేనా m1 అనేది ఏంటి m1 మాస్ ఆఫ్ మ్యాన్ ఓకేనా మరి v2 అనేది ఏంటిరా వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వాడు అడిగేది మన అదే గ్రౌండ్ బేస్ చేసుకొని వాడు వెలాసిటీ ఎంత అంటాడు సారీ వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత అంటాడు వాడు అడిగేది మన గ్రౌండ్ బేస్ చేసుకొని సో వీడియో అనేది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ m2 అనేది ఏంటిరా m2 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ బోట్ m1 అనేది మాస్ ఆఫ్ ద మ్యాన్ ఓకే సో నేను ఇంకా చెప్పాను మీకు ఆల్రెడీ సో మనకి కావాల్సింది ఏంటంటే v2 కావాలి కాబట్టి మీరు చూడండి ఒకసారి వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు ది గ్రౌండ్ v2 ఈజ్ ఈక్వల్ టు
సో V2 కావాలంటే m1 బై ఆపోజిట్ చేయాలని చెప్పారు. m1 బై టోటల్ మాస్ m1 ప్లస్ m2 ఇంటూ V. V అనేది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోర్డ్, దట్ ఈస్ రిలేటివ్ వెలాసిటీ. V రిలేటివ్ దీన్ని మనం V రిలేటివ్ కూడా అనుకోవచ్చు. V రిలేటివ్ ఇస్ ద V రిలేటివ్. ఓకే, V2 ఈజ్ ఈక్వల్ m1 బై m1 ప్లస్ m. అట్లాగే సపోజ్ ఇక్కడ V1 రాస్తుంది చూడండి. V1 అనేది ఏంటంటే V1 అనేది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. V1 అనేది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో V1 కావాలనుకోండి. సో ఏం చెప్పారు, V1 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ మాస్ అంటే m2 బై m1 ప్లస్ m2 ఇంటూ V రిలేటివ్. ఇదే సేమ్ V రిలేటివ్ వేస్తే సరిపోతుంది. అట్లానే వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకేనా అది. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్. మీకు కావాలంటే ఒకసారి ఒక ప్రాబ్లం చెప్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రాబ్లం చేద్దాం, జాగ్రత్త చూడరా. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఏమేది మనకి V2 కావాలి అంటే ఆపోజిట్ మాస్ ఏంది m1, ఇది V2 కదా, m1 బై m1 ప్లస్ m2. V1 కావాలంటే m2 బై m1 ప్లస్ m2 ఇంటూ V రిలేటివ్. వాడు V రిలేటివ్ ఆల్రెడీ ఇస్తాడు, ఆల్రెడీ గివెన్. ఓకే, చూడండి ఒకసారి. సపోజ్ a man is moving on the boat with a velocity of 2 meters per second with respect to boat. 2 meters per second ఇచ్చాడు with respect to boat. మూవ్ అవుతున్నాడు మ్యాన్. అండ్ మాస్ ఆఫ్ బోట్ వచ్చి ఏం తీసుకుందాం, m2 కదా, అది ఒక 20 kg తీసుకుందాం. మాస్ ఆఫ్ మ్యాన్ నేనే ప్రాబ్లం రాయట్లేదా. మాస్ ఆఫ్ మ్యాన్ m1 వచ్చి ఒక 40 kg తీసుకోండి. మాస్ ఆఫ్ మ్యాన్ వచ్చి 40 kg, మాస్ ఆఫ్ బోట్ వచ్చి 20 kg. ఓకే, సో ఫైండ్ ద ఏమడిగాడు ఇక్కడ, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అడిగాడు. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అడిగాడు. జాగ్రత్త చూడండి, ఏం కావాలి మనకి, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో బోట్ ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది, ఎంత వెలాసిటీ మూవ్ అవుతుందని చెప్పారు, V2 అనుకోండి. సో ఏ రాయాలిరా, V2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ మాస్ ఏంది m1 బై m1 ప్లస్ m2 ఇంటూ V రిలేటివ్ ఎంత 2. సో V2 ఈజ్ ఈక్వల్ టు m1 ఎంత, m1 వచ్చి 40 డివైడెడ్ బై 40 ప్లస్ 20 ఎంత 60 ఇంటూ రిలేటివ్ ఎంత 2. క్యాన్సిల్ అవుట్, 2 1s are 2 3s are 4/3 రా, 4/3 మీటర్ పర్ సెకండ్. దిస్ ఈస్ ద ఏంటది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. velocity of boat, find the velocity of boat with respect to ground. This is V2. ఓకే, అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి ఒకసారి జాగ్రత్త చూడరా. V1 అనేది ఏం చెప్పాను, V1 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. గా మ్యాన్ ఇటు వెళ్తున్నాడు, బోట్ ఇటు వెళ్తుంది. రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది, సపరేషన్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఏమవుతున్నాడు, V1 ఈజ్ ఈక్వల్ టు V1 అనేది ఏంటి, V1 అనేది ఇక్కడ క్రాస్ చూడండి. V1 ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కదా. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలంటే V1 ఈజ్ ఈక్వల్ టు, సో రిలేటివ్ వెలాసిటీ ఎంత, V రిలేటివ్ మైనస్ V2. V2 ఎందుకంటే మ్యాన్ ఈ డైరెక్షన్ వెళ్తున్నాడు, బోట్ ఈ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి మైనస్ చేసుకోవాలి. ఓకే, సో V1 ఈజ్ ఈక్వల్ టు V రిలేటివ్ వచ్చి 2 మైనస్ V2 ఎంత 4/3. అప్పుడు ఎంత అవుతుందా
6 minus 4 2/3 అయినా మీటర్ పర్ సెకండ్ అంతే కదా. సో 4 minus that is 6 minus 4 అనా that is 2/3 meter per second. This is what v1 అనేది ఏంటి వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అన్న, బోట్ కాదు, బోట్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు, అదిగో v వాల్యూ మీటర్ పర్ 2 meter per second విత్ రెస్పెక్ట్ టు బోట్ అని. ఓకే, దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్ అని ఇది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని అది వస్తుందో రావట్లేదు ఒకసారి చెక్ చేయాలి, కావాలంటే చూసుకోండి. m2 ఎంత? m2 20/60 అంతేగా, 2 plus 20 plus 40 60 into v రిలేటివ్ ఎంత 2, getting cancelled, 2 ones are 2 3s are yes 2/3 meter per second. సో ఫార్ములాను మనం లాజికల్గా రాసాం ఇది. ఓకే, సో ఈ ఫార్ములాను మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. మీకు ఇది ఎట్లా వచ్చిందనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, రాసుకున్నాను అది. ఓకేనా? సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ రాశాను, జాగ్రత్త చూడండి ఒకసారి. A trolley of mass 360 kg is lying on the horizontal frictionless surface. ఒక ట్రాలీ ఉందా, దాని మాస్ వచ్చి 360 kg. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ, దిస్ ఇస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరికల్ ప్రాబ్లం. సో ట్రాలీ, సో దిస్ ఇస్ ద ట్రాలీ అనుకున్నానా. ఓకే, సో ఏ ట్రాలీ ఆఫ్ మాస్ ఎంత, దీని మాస్ వచ్చేసి ఎంత ఇచ్చాడంటే దీని m2 అనుకుందాం మనం 360 kg, m2లో m1 అనుకోండి. ఈజ్ లయింగ్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ హారిజాంటల్ సర్ఫేస్, ఫ్రిక్షన్లెస్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉందా. ఏ మ్యాన్ ఆఫ్ మాస్ 40 kg, మ్యాన్ ఆఫ్ మాస్ ఎంత మాస్ m1 అనుకోండి 40 kg, runs with uniform speed by a distance of 2 meter in 0.5 second అన్నాడు. సో ఎంత డిస్టెన్స్ సాల్వ్ చేశాడా 2 meter in 0.5 second. అంటే వీడి యొక్క రిలేటివ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద ట్రాలీ ఎంత అవుతుంది, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంతనా 2 meter డివైడెడ్ బై 0.5 అంటే 20/5 దట్ ఈస్ 4 meter per second. దిస్ ఈజ్ v relative. So that is the velocity of the man with respect to the trolley. Okay, 4 meter per second ichadu. Okay, what is the velocity of trolley related to earth again? What is the velocity of the trolley related to the earth? So మనకు ఆల్రెడీ తెలుసుగా, వీడి డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ట్రాలీ ఎటు మూవ్ అవుతుందా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇది మనం v2 అనుకుందాం. v2 అనేది ఏంటి, v2 is the velocity of trolley related to the earth. v2 is equal to velocity of trolley, velocity of trolley relative to or with respect to earth అనుకోండి, with respect to earth. ఏం చెప్పండి ఫార్ములా, v2 is equal to ఆపోజిట్ మాస్ వేయాలి అంటే m1 by m1 plus m2 into relative. So v2 is equal to m1 అంటే ఎంతరా 40 divided by m1 plus m2, 40 plus 360 400 into relative ఎంత 4, 0 0 cancel, 4 ones are 4 tens are 4/10 అంటే 0.4 meter per second. This is the velocity of trolley with respect to the earth. ఓకేనా? నెక్స్ట్, సో అర్థమైంది కదా, ఇది సేమ్ కాన్సెప్ట్, దేర్ ఇస్ నో చేంజ్. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం రా. ఏ బోట్ ఆఫ్ మాస్ 80 kg, జాగ్రత్త చూడండి, కేర్ఫుల్ చూడాలి రే, ఇది లాజికల్ బిట్. ఓకే, సీ దిస్. సో బోట్ ఆఫ్ మాస్, దీన్ని మనం m2 అనుకుందాం. m2 ఎంత, బోట్ ఆఫ్ మాస్ 80 kg, m1 కూడా అనుకోవచ్చు కానీ మనం దాని నుంచి బోట్ m1 m2 అనుకున్నాం కాబట్టి m2 తీసుకున్నాం. సో బోట్ ఆఫ్ మాస్ 80 kg. ఓకే, ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ స్టిల్ వాటర్, వాటర్ సర్ఫేస్ మీద ఉందిరా. ఎక్కడ ఉంది, వాటర్ సర్ఫేస్ మీద ఉంది. ఓకే, ఏ డాగ్ ఆఫ్ మాస్ 20 kg ఆన్ ద బోట్ ఈజ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 10 meter ఫ్రమ్ ద షోర్. ఇది షోర్ రా అంటే ఒడ్డు,
సో ఇక్కడ నుంచి డాగ్ 10 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఉందనుకో డాగ్, ఓకేనా. సో డాగ్ ఎంత డిస్టెన్స్లో ఉందా, 10 మీటర్ డిస్టెన్స్లో ఉంది ఫ్రమ్ ద షోర్ ఇంకా. సో డాగ్ మాస్ వచ్చేసి M1 ఎంతది, 20 kg. డాగ్ మాస్ వచ్చి ఎంతరా, 20 kg అనుకుందామా. సో M1 అనుకుందాం దాన్ని. డాగ్ మాస్ 20 kg ఆన్ ద బోర్డ్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్ ఫ్రమ్ ద షోర్. ఇది షోర్ అంటే ఆరిజిన్, ఇది షోర్ ఇంకా 10 మీటర్ డిస్టెన్స్లో డాగ్ ఉంది. ఓకే బాగానే ఉందా, ఓకేనా. దీని మాస్ 80 kg అండి బోట్ మాస్. The dog moves on the boat by 2 meter distance. The dog moves on the boat by a distance of 2 meter towards the shore. ఇటు మూవ్ అయింది, ఇది ఎంత మూవ్ అయింది, జస్ట్ 2 మీటర్ మూవ్ అయింది. ఎంత మూవ్ అయింది, ఇటు 2 మీటర్ మూవ్ అయింది. జాగ్రత్త చూడండి, 2 మీటర్ మూవ్ అయింది. ఓకే, టువర్డ్స్ షోర్. ద డిస్టెన్స్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ ద షోర్. ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు, ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఈ డిస్టెన్స్ ఎంత, ఎక్స్ డాష్ అనుకుంటుందని. ఆ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అడిగాడు. 2 మీటర్ మూవ్ అయింది కదా. వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ ద షోర్. ఈ షోర్ నీకు ఎంత డిస్టెన్స్లో ఉంది డాగ్ అన్నాడు. జాగ్రత్త చూడండి, ఎప్పుడైతే డాగ్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఇదేమవుతుందన్నా, బోట్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్. దట్ ఈజ్ ఎక్స్. ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్. ఎక్స్ అనేది ఏంటిరా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్. ఎప్పుడైతే డాగ్ ఇటు వస్తుందో రన్ చేసుకుంటూ అది అదే డైరెక్షన్లో అటు పోతుంది. అంటే ఇప్పుడు డాగ్ చూడండి, డాగ్ ఈ 2 మీటర్ ఈ ప్లస్ ఎక్స్ డిస్టెన్స్ కూడా కవర్ చేసింది విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ప్లేస్డ్ ఆన్ ద గ్రౌండ్. జాగ్రత్త చూడాలి, ఎప్పుడైతే ఇది డైరెక్షన్లో మూవ్ అవుతుందో డాగ్ ఆటోమేటిక్ షిప్ ఏమవుతుందా, బ్యాక్ వెళ్తుంది. అంటే జాగ్రత్త చూడండి, డాగ్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే సో షిప్ డాగ్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్తా ఉంటుంది. అంటే ఆ డిస్టెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్స్ బ్యాక్ సైడ్ తీసుకెళ్తుంది. ఎక్స్ అనేది ఏంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డాగ్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది ఆల్రెడీ మనకు తెలుసుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. సో మనం దీన్ని x2 అనుకోండి. సో x2 ఈజ్ ఈక్వల్ టు ఏదో x2 అంటే ఆపోజిట్ మాస్ అంటే m1 బై m1 ప్లస్ m2 ఇంటూ ఎంత ట్రావెల్ చేస్తుంది రిలేటివ్. సో 2 మీటర్ కదా. ఓకే, సో x2 ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ అనేది ఏంటి, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద డాగ్ విత్ రెస్పెక్ట్ టు బోట్. అది మర్చిపోకూడదు. 2 మీటర్ అనేది రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద డాగ్ విత్ రెస్పెక్ట్ టు బోట్, మరి విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అంటే మనం మైనస్ చేయాల్సి వస్తుంది, 2 మైనస్ x చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఆపోజిట్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇది ఎప్పుడైతే ఇది మూవ్ అయిందో నెక్స్ట్ డిస్టెన్స్ ఆ సైడ్ క్యారీ అయ్యింది. ఏది, ఇది బోట్. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి, m1 ఎంత. సో m1 వచ్చేసి 20 డివైడెడ్ బై m1 ప్లస్ m2 100 ఇంటూ 2 రన్. అంతేగా, 0 గెటింగ్ క్యాన్సిల్, 2 1 2 1. సో జస్ట్ 2/5 వచ్చింది. అంటే ఒకసారి చూడండి, బోట్ ఆపోజిట్ డైరెక్షన్ ఎంత డిస్ప్లేస్ అయింది, 2/5. ఇది ఎంత మూవ్ అయింది, 2 మీటర్. అంటే మొత్తం అది క్యారీ చేసిన డిస్టెన్స్ ఎంత, 2 ప్లస్ 2/5 కదా. ఆ సైడ్ ఇంకా 2 ప్లస్ 2/5. ఏంటి ఇది, అబ్జర్వర్ బేస్ చేసుకోండి. అబ్జర్వ్స్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఒకసారి మనకి కావాల్సింది డిస్టెన్స్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ షోర్ ఇంకా అది ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నాడు. ఓకేనా, షోర్ ఇంకా ఎంత డిస్టెన్స్లో ఉందిరా. సో ఒకసారి జాబ్ చూడండి. సో అది మనం x డాష్ అనుకున్నాం. x డాష్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ వాట్ 10 మైనస్ ఎంత క్యారీ అయింది, అది 2 అయింది. అది బోట్ బ్యాక్ ఎంత అయింది, x2 అయింది. x2 ఎంత, 2/5. x2 ఎంత, 2/5. అంటే అక్కడి నుంచి వస్తుంటాయి కదా. అప్పుడు
అక్కడి నుంచి 2 మీటర్ వస్తున్నట్టే కదా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, అది మెయిన్ ఇంపార్టెంట్. సో x డాష్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 2 ఎంత 8, 8 ప్లస్ 2/5 ఇంతేనా? 2/5 అంటే ఎంత? 8 ప్లస్ 2/5 అంటే జస్ట్ 0.4 ఏగా, 0.4 అంతే కదా. ఓకే 0.4 అంటే అల్టిమేట్గా 8.4 మీటర్ డిస్టెన్స్. సో డాగ్ ఎంత డిస్టెన్స్ ఫ్రమ్ షోర్ నీకంటే ద డిస్టెన్స్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ ద షోర్ ఈజ్ 8.4 మీటర్, 8.4 మీటర్. ఓకేనా? సో అది ఈ డిస్టెన్స్ కవర్ అయింది, ఈ డిస్టెన్స్ కవర్ అయింది కాబట్టి ఈ మొత్తం డిస్టెన్స్ నేను 10 ఇంకా మైనస్ చేశాను, మనకు కావాల్సింది ఇదే కదా. సో ఈ డిస్టెన్స్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను, సపరేట్ చేశాను. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేసి అంటే ఇక్కడి నుంచి కాబట్టి ఈ టోటల్ నుంచి 10 ఇంకా ఈ టోటల్ ఏం చేసాను సపరేట్ చేసి. ఓకేనా? 10 మైనస్ 2 ప్లస్ 2/5 రా. సో 10 మైనస్ 2 వచ్చేసి 8 ప్లస్ 2/5 0.4, 2/5 is nothing but 0.4 nana, 8 plus 0.4 that is equal to 8.4 meter. Okay, so that is a simple logical problem. First one. Okay nana. So ఇక్కడ మనం అల్టిమేట్ గా ఏం అనుకున్నాం, ద డిస్టెన్స్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ ద షోర్. ఓకే, సో దీన్ని నేను ఇంకో రకంగా చెప్తాను చూడండి మీకు, ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఒకసారి చూడండి. సో డాగ్ ఈ డైరెక్షన్లో పోయింది, షిప్ ఏమైంది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పోయింది. సో x2 అనేది ఏంది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏగా, అంతే కదా. x2 ఈజ్ ఈక్వల్ టు ముందు ఇది కనుక్కున్నాం, ఎందుకంటే రెగ్యులర్ మెథడ్లో మనం ఫస్ట్ ఇందా నుంచి ఇదే కనుక్కున్నాం కాబట్టి x2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ మాస్ ఎంత m1 బై m1 ప్లస్ m ఇంటూ రిలేటివ్. సో ఏంట్రా రిలేటివ్ డిస్టెన్స్ వచ్చేసి లైక్ 2 మీటర్. ఓకే, x2 ఈజ్ ఈక్వల్ టు m1 వచ్చి ఎంతనా 20 బై m1 ప్లస్ m2 100 ఇంటూ 2, 0 0 క్యాన్సిల్ అవుట్, 2 1s are 2 5s are. సో అంటే ఇది 0.4 మీటర్ వచ్చింది. ఏంటిది x2 అనేది ఇక్కడ రాసి ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్, అంతేగా. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, ఇక్కడ 2 మీటర్ అనేది ఏంటి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డాగ్ విత్ రెస్పెక్ట్ టు ద బోట్. మరి విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ కావాలంటే రియల్గా ఒక పర్సన్ గ్రౌండ్ మీద చూస్తున్నాడు, అది 2 మీటర్ మూవ్ అయినట్టు కాదు. ఎందుకంటే ఇది ఇటు 2 మీటర్ మూవ్ అయితే అది బ్యాక్ సైడ్ ఎంత తీసుకుపోయింది 0.4 తీసుకుపోయింది, ఆల్రెడీ బ్యాక్ తీసుకెళ్ళింది. అంటే చూడండి, మరి నాకు కావాల్సింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డాగ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలరా. ఇది రియల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డాగ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత పోయింది, దాన్ని నేను x1 అనుకున్నా. x1 ఈజ్ ఈక్వల్ ఏంట్రా, x1 ఈజ్ ఈక్వల్ టు సో 2 మైనస్ x2 అంతేగా. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డాగ్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్, కావాలి కాబట్టి నాకు 2 మైనస్ x2, 2 మైనస్ 0.4 1.6 మీటర్. యాక్చువల్గా రియల్గా డాగ్ మూవ్ అయింది 1.6, 2 కాదు. విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ ఎంత పోయింది, అది 1.6 మూవ్ అయింది. ఓకే, మొత్తం ఇది 10 ఉంది, 1.6 ముందుకు వచ్చింది. రిమైనింగ్ డిస్టెన్సే వాడు అడిగింది ఏంటి డిస్టెన్స్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ ద షోర్ అడిగింది. సో అంటే ఇది ఎంత, 1.6 మైనస్ 6 సరిపోయింది. ఒరిజినల్గా వచ్చిన డిస్టెన్స్ 1.6, అది చూడాలా. ఓకే, సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ షోర్ ఎంత 10 మైనస్ 1.6 8.4 మీటర్. అంతే, మా రెగ్యులర్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డాగ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక్కుంటారు. గ్రౌండ్ కనుక్కున్న తర్వాత అయిపోయింది 8.4. ఎట్లా చేయొచ్చు. ఓకే, రైట్ డౌన్. Next one, another application. So this is also important one. So this is the wedge. It is a wedge.
wedge of mass capital M, base length L, base length ఎంత L. A block of mass is placed at the top of the wedge, at the top of the wedge. So by the time it reaches the bottom, it reaches the bottom. So what is the displacement of the wedge? So what is the displacement of the wedge with respect to ground? చూడండి ఒకసారి. So this is the wedge, okay, of mass capital M, top of the wedge small m, a block of mass small m, okay, the total system placed on the frictionless horizontal surface. Frictionless horizontal surface మీద ఉంది ఇదంతా కూడా. Frictionless horizontal surface. So length of base, okay, base length అంటే L, base length ఎంత L. So by the time the block moves on inclined surface, okay, and then it reaches the lower end, of course it reaches the that is upper part to lower part, okay, it reaches the bottom reaching. So what is the displacement of the wedge with respect to the ground? So ఏమైంది వెడ్జ్ ఎప్పుడైతే బ్లాక్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో వెడ్జ్ అవుతారా, వెడ్జ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయింది, ఓకే, లైక్ దిస్ వెడ్జ్ మూవ్ అయింది ఇట్లా, ఓకేనా. ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందిరా ఎక్స్ అనేది. సో వెడ్జ్ డైరెక్షన్ లో మూవ్ అయింది. ఇది ఆరిజిన్ అనుకోండి, ఆరిజిన్ 0,0 ఆరిజిన్. సో వాడు అడిగింది ఇది వెడ్జ్ మాస్ వచ్చేసి క్యాపిటల్ ఎమ్, బ్లాక్ మాస్ వచ్చేది స్మాల్ ఎమ్. లెంత్ ఎంత, బేస్ లెంత్ వచ్చి ఎల్, బేస్ లెంత్ వచ్చేసి ఎల్, ఓకే. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ డస్ నాట్ చేంజ్ బికాస్ ఆఫ్ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఓకే, దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ బ్లాక్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒకటి చూడండి, బ్లాక్ హారిజంటల్ గా మూవ్ అవుతుంది, వర్టికల్ గా కానీ మూవ్ అవుతుంది. వర్టికల్ గా మూవ్ అవుతున్నప్పుడు దాని ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఏ ఫోర్స్ అయినా గ్రావిటేషన్ ఫోర్స్, అంతే కదా. వర్టికల్ మూవ్ అవుతున్నప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటే అనేది సెంటర్ ఆఫ్ మాస్ చేంజ్, సో మనకి అది అవసరం లేదు. సో మనకి ఓన్లీ హారిజంటల్ డిస్టెన్స్ అయితే మూవ్ అయింది ఎల్ఏగా. సో హారిజంటల్ డిస్టెన్స్ ఎలా మూవ్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ చేంజ్ అవుతుందా, చేంజ్ కాదు. ఎందుకు? దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ along the horizontal direction, that is along x axis, there is no external force, but along vertical direction gravitational force is there, gravitational force is there. So manaki vertical direction avasam ledu, only I will take horizontal direction, only I will take a horizontal direction తీసుకుంటాను. So along horizontal జాగ్రత్త చూడాలరా, along horizontal direction. So change in center of mass ఎంతమా 0, change in center of mass ఎంత 0 కదా, ఓకే. సో మనకి మీకు ఇందాక నేను ఫార్ములా చెప్పాను అది. సో ఏంట్రా మనకి కావాల్సింది ఏంటిది, ఎక్స్ అనేది ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఏంటిది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వెడ్జ్ కాబట్టి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వెడ్జ్ కాబట్టి వెడ్జ్ మాస్ రాయకూడదు, ఆపోజిట్ మాస్ రాయాలి. స్మాల్ ఎమ్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎమ్ ప్లస్ స్మాల్ ఎమ్ ఇంటూ లెంత్. దిస్ ఈస్ ద ఫార్ములా. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్ నన్న, ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఇంటూ లెంత్, టోటల్ మాస్ ఇంటూ లెంత్, ఓకే. బేస్ లెంత్ అది, ఓకేనా. రాసుకో. సో మీకు ఇది ఎలా వచ్చిందో కూడా నేను ఆల్రెడీ అందుకు చెప్పాను, కావాలంటే చూడండి. ఇప్పుడు ఇది డెల్టా ఎక్స్ఎం అంటే చేంజ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ 0 కాబట్టి దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ అలాంగ్ హారిజాంటల్ కాబట్టి జనరల్ ఫార్ములా ఏంటంటే మనకి, సో డెల్టా ఎక్స్ఎం ఇస్ ఈక్వల్ టు m1 డెల్టా x1 ప్లస్
m2 delta x2 డివైడెడ్ బై టోటల్ మాసేగా m1 ప్లస్ m2. దీని మొత్తాన్ని నేను క్యాపిటల్ ఏమనుకుంటే డెల్టా xm ఈజ్ ఈక్వల్ టు m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2. ఇది జీరో కదా, సో జీరో, ఎందుకంటే చేంజింగ్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో కాబట్టి బికాస్ ఆఫ్ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ జీరో. సో m1 అంటే ఇది ఏదో మాస్ అనుకోండి, సో వెడ్జ్ మాస్ అనుకుందామా. సో m1 అనేది క్యాపిటల్ ఏం రాసుకోండి, డెల్టా x డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వెడ్జ్ x. ఓకేనా. సో వెడ్జ్ ఎటు పోయిందిరా, జస్ట్ సో ఈ డైరెక్షన్లో పోయింది కాబట్టి ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి మైనస్ ప్లస్ m2 మాస్ ఆఫ్ బ్లాక్. ఓకే, మాస్ ఆఫ్ బ్లాక్ జనరల్ ఎంత పోయిందిరా, విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ ఎంత పోయింది, L మైనస్ ఎక్స్ పోయింది, L మైనస్ ఎక్స్ పోయింది. ఓకే, L మైనస్ ఎక్స్. సో ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, mx ఈజ్ ఈక్వల్ టు ml మైనస్ mx. ఇది ఈ సైడ్ తీసుకొస్తే ఎక్స్ కామన్ తీయండి, m ప్లస్ m ఇంటూ ml. సో x ఈజ్ ఈక్వల్ టు m బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ m. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. సేమ్. సో లాజికల్ కూడా మనం రాయొచ్చు. లాజికల్గా ఎలా రాయాలంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ మాస్ ఏది, ఈ మాస్ రాయాలి, దీని మాస్ రాయకూడదు. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m బై m ప్లస్ m ఇంటూ m. దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బ్లాక్ కావాలంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ M బై బ్లాక్ కావాలంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బ్లాక్, దీని డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఓకే దీని మాస్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఇంటూ L. రివర్స్ రాసుకోవాలని ఆల్రెడీ చెప్పాను నేను, రాసుకోండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో దీన్ని కొద్దిగా మోడిఫై చేద్దాం. అప్లికేషన్ నెంబర్ 2. సో ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు థీటా. థీటా అనేది ఏంది, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో దీని లెంత్ L ఇచ్చాడు, దాని లెంత్ వచ్చి ఇంక్లైన్డ్, L ఇస్ ద లెంత్ ఆఫ్ ఇంక్లైన్డ్ సర్ఫేస్, L అని ఇచ్చాడు. అప్పుడు ఎంత అయితే ఇప్పుడు ఎంత అయితే L కాస్ థీటా, అంతేగా, L కాస్ థీటా లేదు, ఎస్ఎన్ సైడ్. ఓకే, చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది O ఇంటూ A అనుకోండి, OA cos theta is equal to OA divided by hypotenuse L కదా. సో OA is equal to ఏమైంది అన్నప్పుడు L cos theta అవుతుంది, L cos theta అవుతుంది. సో ఇప్పుడు రాయండి, ఇప్పుడు సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ L రాయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ L cos theta అంతే. M బై M ప్లస్ M ఇంటూ L cos theta. ఓకే, దిస్ ఈస్ ద displacement of the wedge with respect to ground. X is equal to m by m plus m into L cos theta. Write down. Okay, Nana, this is the very most important problem. Another one. A projectile is fired at a speed of 100 meters per second at an angle of 37 degrees above the horizontal అన్నమాట. సో మనం ఈ అప్లికేషన్ ఆల్రెడీ మనం ఒక టైప్ చెప్పాను నేను, ఓకేనా. సో అబోవ్ ద హారిజంటల్ ఎంత యాంగిల్తో 37 డిగ్రీతో ప్రొజెక్ట్ చేశారు. ఓకే, బాడీ ఏ ప్రొజెక్టర్ ఈస్ ఫైర్డ్ అట్ స్పీడ్ ఆఫ్ 100 మీటర్ పర్ సెకండ్. ఎంత స్పీడ్ ఇది, U వచ్చి 100 మీటర్ పర్ సెకండ్. At the highest point projectile breaks into two parts. ఇక్కడ ఏమైంది అనేది projectile 2 parts అయింది. ఇదేమో ఒక పార్ట్, ఇదేమో స్మాల్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి, సెకండ్ పార్ట్ అనుకోండి, ఓకేనా. మాస్ రేషియో 1 and 1:3 అంటే ఇది జస్ట్ ఇది m అనుకుందాం, ఇది ఎంత అనుకుందాం 1:3 అన్నాడు కాబట్టి ఇది 3m అనుకుందాం, m అంటే 3m. ఓకే, ద స్మాలర్ పీస్ కమ్ టు రెస్ట్. స్మాలర్ పీస్ ఏమైంది, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఇమీడియట్గా కమ్ టు రెస్ట్ వచ్చింది, అంటే వెలాసిటీ 0. వెలాసిటీ ఏమైందండి 0, డైరెక్ట్లీ ఫాల్ డౌన్ ఆన్ ద అబ్సర్వర్, పడిపోయింది. ఓకే, ద స్మాలర్ పీస్ కమ్ టు రెస్ట్. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద లాంచింగ్ పాయింట్ టు ద పాయింట్ వేర్ ద హెవియర్ పీస్ ల్యాండ్స్.
అంటే ఏమడిగాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద లాంచింగ్ పాయింట్. సో లాంచింగ్ పాయింట్ ఇంకా ఎంత డిస్టెన్స్ లో ఇది, దట్ ఈస్ 3m. 3m ఫాలో అవుతుందండి. ఇక్కడి నుంచి అడిగాడమ్మా. దీన్ని మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. దాన్ని మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఒక జాగ్రత్త చూడండి ఒకసారి ఇక్కడ, ఓకేనా? జాగ్రత్త చూడండి ఇక్కడ ఒకసారి ఏంటంటే, సో మనకి ఇదేంటిది, సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్ డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్. డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది చేంజ్ కాదు. ఎందుకు చేంజ్ కాదు అన్న, ఇక్కడ ఇది చూడండి ఒకసారి. ఇది ఈ బాంబు బ్లాస్ట్ అయింది అనుకో, బాంబు ఎట్లా బ్లాస్ట్ అవుతుంది, డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సేగా. బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్. ఆల్రెడీ ఐ టోల్డ్ యు. ఓకే, ఇప్పుడు బాంబు బ్లాస్ట్ కాకుండా సపోజ్ బ్లాస్ట్ అవ్వలేదు అనుకోండి, అది ఎక్కడ ఫాలో అవుతుంది, ఇక్కడ ఫాలో అవుతుంది. అంటే ఇదే సెంటర్ ఆఫ్ మాస్. అంటే బాంబు బ్లాస్ట్ అవ్వక ముందు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందో, బ్లాస్ట్ అయిన తర్వాత కూడా సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుంది. పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్. పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది డస్ నాట్ చేంజ్ డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్. ఓకే, మరి ఇది ఆరిజిన్ కాబట్టి ఆరిజిన్ ఇంకా దిస్ ఈజ్ వాట్, ఎక్స్సిఎం డిస్టెన్స్. ఏంటిది, ఎక్స్సిఎం. ఇప్పుడు ఒక బాడీ మాస్ ఇదేంటి, x1 అనుకుందామా, ఇది x1. ఇది మొత్తం ఎంత, రేంజ్ కదా. xm ఈజ్ ఈక్వల్ టు r, రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్. సో ఇది ఎంత అయితే, r/2 అయింది ఇక్కడ దాకా, r/2 అయింది. సో మన ముందు రేంజ్ దొరుకుతుంది. రేంజ్ ఫార్ములా ఏందిరా, r ఈజ్ ఈక్వల్ టు u² sin 2θ/g కదా. సో దీన్ని నేను 2u² sin θ cos θ/g రాశాను. టేక్ g ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, θ వాల్యూ ఎంత, 37. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇది θ 37 అయితే, సో ఇది 5 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, అంతేగా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 57, ఇది 37 అయితే ఇది 53 రా, ఇది 90 డిగ్రీ. ఓకే, సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి ఒకసారి. r ఈజ్ ఈక్వల్ టు u² 100² 10⁴. ఓకే, ఇంటూ 2, అది కూడా ఓకే. u² రాశాను, 2 రాశాను. sin θ, ఇక్కడ ఇంకా sin θ ఎంత చూడండి ఒకసారి. ఆపోజిట్ సైడ్ ఎంత, 3 కదా, అయిపోతుంది 3/5. ఇంటూ cos θ ఎంత, అడ్జసెంట్ సైడ్ 4/5 డివైడెడ్ బై g వాల్యూ 10. 10 ఒక 10 క్యాన్సిల్ అయితే 10 క్యూబ్ ఉంటుంది దగ్గర. సో అల్టిమేట్గా r వాల్యూ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. r ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ ఇంటూ ఎంత, ఇది 24, అంతేగా. ఒకసారి సింపుల్గా చేద్దాం. ఇది 10 క్యూబ్ కాబట్టి 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 24 అయింది. ఇంటూ 4 రాయండి పర్లేదు. సో డివైడెడ్ బై ఎంత అవుతుంది, 5 × 5 25. 25 4 సారేగా. ఇప్పుడు చూడండి 24 ఎంత రాడి, 24 కదా. 24 అంటే మనకి 24 4 సారా, 16. సో 960 రా, 960 మీటర్స్ వచ్చింది అబ్బాయి. రేంజ్ వచ్చి ఎంత వచ్చింది, 960 మీటర్స్ వచ్చింది. అంటే అది ఎక్స్సిఎం రా. అంటే ఎక్స్సిఎం ఈజ్ ఈక్వల్ టు r, దట్ ఈజ్ ఈక్వల్ టు 960 మీటర్స్. మరి x1 రా, ఇది x1 అనుకుంటే x1 అంటే r/2 కదా. r/2 అంటే 480గా, 480 మీటర్స్. ఓకే, సో ఇది x2 అనుకుందాం. ఎక్కడి నుంచి రా, ఎక్కడి నుంచి x2 రా, దిస్ ఈజ్ x కదా, ఇది ఈ డిస్టెన్స్ x. టోటల్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమవుతుంది, x2 అనుకుందాం మనం అది. ఓకే, x2 వాడు అడిగింది ఓన్లీ ఎక్సే. సో ఈ ఆరిజిన్ ఇంకా సెకండ్ పీస్ x2 డిస్టెన్స్లో ఉంది అనుకుంటే ముందు x2 కనుక్కుంటాను, తర్వాత ఆ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, జాగ్రత్త చూడండి అబ్బాయి. xcm ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2. లేదు మీకు డైరెక్ట్గా అదే కావాలి అనుకుంటే మీకు అట్లానే వస్తుంది. x2 వాల్యూ, x2 ఈజ్ ఈక్వల్, ఇది ఆల్రెడీ తెలుసు కదా మనకి. ఏంటిది, x2 ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ఎం మైనస్ ఎక్స్ అదే రాసుకోవచ్చు ఓకే. ఎక్స్ఎం ఎంత 960 960 ఈజ్ ఈక్వల్ టు m1 m x1 ఒక పీస్ దట్ ఈస్ ఫస్ట్ వన్ x1 వచ్చి 480 ప్లస్ m2 థర్డ్ 3m కదా మాస్ x2 అంటే మనం x2ని ఫైండ్ అవుట్ చేస్తాం. x2 డివైడెడ్ బై m ప్లస్ 3m 4m అవుతుందా? ఓకేనా? 4m అవుతుంది. సో అక్కడ m ఉంది కాబట్టి m కామన్ తీసేసేసి క్యాన్సిల్ చేసేసేయండి. సో 960 ఈజ్ ఈక్వల్ టు m కామన్ తీస్తే 480 ప్లస్ 3x2 అవుతుంది డివైడెడ్ బై 4m m getting cancel. On cross multiplication 960 into 4 is equal to 480 plus 3x2 అవుతుందా? అల్టిమేట్గా మీరు దీన్ని సపరేట్ చేసి x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి కదా. మీకు x2 వాల్యూ ఎంత వస్తుందో చూసుకోండి ఒకసారి. ఐ థింక్ x2 వాల్యూ మేబీ 2080 వస్తుందా? చేయండి మీరు. ఇది x2 వచ్చింది. x2 అంటే ఏంది? x2 ఈజ్ ఈక్వల్ టు xm ప్లస్ x కదా. అంటే ఇది 2080 మైనస్ xmని xm ఎంత వచ్చింది మనకి ఇక్కడ? xm 960 సపరేట్ చేస్తే x వస్తుంది. వాడు అడిగింది x. వాడు అడిగింది ఏంటన్నా x అడిగింది. చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద లాంచింగ్ పాయింట్ ఇక్కడ ఇంకా టు ది పాయింట్ వేర్ ద హెవియర్ పీస్ ల్యాండ్స్. ఎక్కడ ల్యాండ్ అయింది అని అర్థమైంది. క్వశ్చన్ జాగ్రత్త చూడవచ్చు. బ్లాస్ట్ కాకపోతే అది ఇక్కడే ఫాలో అవుతుంది, ప్రొజెక్టైల్ మోషన్ ఫాలో అవుతుంది. దాని సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్. బ్లాస్ట్ అయినా కూడా ఇంటర్నల్ ఫోర్స్ వల్ల బ్లాస్ట్ అయింది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అదే లొకేషన్లో ఉంటుంది. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎందుకంటే ఇదిగో ఒకసారి ఇది ఫస్ట్ పీస్ కదా, ఈ పీస్కి సెంటర్ ఆఫ్ మాస్ అనేది దేనికి నియర్గా ఉంటుంది? హెవియర్ పీస్కి నియర్గా ఉంటుంది. హెవియర్ పీస్కి నియర్గా ఉంటుంది. పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్. అది ఓకేనా? రాసుకోండి. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. అది మీరు సాల్వ్ చేయండి వస్తుంది. ఓకే.